ఓకే ఓకే. సో ఇది అనమాట. యాక్చువల్గా మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు ఒక ఆయన. ఈరోజు ఆఫ్టర్నూన్ నాకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేశారు అనమాట. అంటే ఆల్మోస్ట్ నాకు చెప్పారు, ఫోన్ చేసి చెప్పారు ఇట్లా అని. ఆయనకి టాప్ 10 ఎంఎస్సి కంపెనీలో జాబ్ వచ్చిందనమాట. 11 lakhs ప్యాకేజ్ అండి ఆయనకి. ఓకేనా, 11 lakhs ప్యాకేజు. ఆయన పేరు రామారావు గారు, ఆయన పేరు. ఓకే, సో రామారావు గారు అనమాట. టాప్ 10 ఎంఎస్సిలో వచ్చిందండి, 11 lakhs ప్యాకేజ్ అనమాట. సో ఇన్ఫార్మ్ చేశారు నాకు. యాక్చువల్గా కొంచెం మీటింగ్ మన స్కైప్ గ్రూప్లోకి రండి సార్, మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఏం అడిగారు అవన్నీ చెప్దామని చెప్పేసి ఒకసారి రమ్మంటే వస్తా అన్నారు. బట్ కొంచెం బిజీ ఉన్నారంట, డాక్యుమెంటేషన్స్ అవన్నీ సబ్మిట్ చేసుకోవడం దాని గురించి కొంచెం బిజీ ఉన్నారంట. సో అందువల్ల ఏంటంటే మనం తీసుకురావడానికి కుదరలేదు. సో బట్ లింక్ అయితే ఫార్వర్డ్ చేశాను ఆయనకి, మళ్ళీ డిలీట్ చేశాను. ఆయన ఎప్పుడైతే వస్తా అంటారో అప్పుడు తీసుకుందామని. సో గుర్తుపెట్టుకోండి, మన దగ్గర చాలా మంది జాబ్స్ కొట్టారండి. కొంతమంది ఇన్ఫార్మ్ చేస్తున్నారు, కొంతమంది ఇన్ఫార్మ్ చేయట్లేదు. మనకి అవకాశం ఉంటే కనుక మీకు వాళ్ళతో మాట్లాడిస్తాను. అది క్లోజ్ చేయండి, ఇమేజ్ క్లోజ్ చేయండి. ఏ బ్యాచ్ సార్ ఈయన? ఈయన 5th బ్యాచ్ అండి, 5th or 4th, కరెక్ట్గా గుర్తులేదు నాకు. 5th బ్యాచ్ ఆర్ 4th బ్యాచ్ అనమాట. రామారావు గారు. ఇంతకుముందు రాజు గారు అని ఒక ఆయన ఉండేవాడు, ఆయనకు కూడా జాబ్ వచ్చింది. ఆయన దొరకలా మనప్పుడు. ఆయన ఇప్పటి వరకు సార్ రండి సార్ కొంచెం మాకు ఇంటర్వ్యూ ఇవ్వండి సార్ అంటే దొరకట్లేదు. ఆయన అంత బిజీ అయిపోయారు. రాజు గారు అని ఒక ఆయన ఉన్నాడు, రెగ్యులర్గా స్క్రీన్ షేర్ చేస్తారు. జవ్వాడి త్రినాథ్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి ఇంకా రాలేదు యాక్చువల్గా. వాళ్ళ బ్యాచ్ ఈయన రామారావు గారు అనేది. సో ఈయన మన దగ్గర నేర్చుకున్నారండి. ఈయనకి వచ్చిన కంపెనీ కూడా యాక్చువల్గా క్లయింట్ వచ్చేసి యూకే బేస్డ్ అంట. కంపెనీ వచ్చేసి మన ఇండియన్ కంపెనీ అయినా క్లయింట్ యూకే క్లయింట్ అంట వీళ్ళకి వచ్చేది. యాక్చువల్గా ఆయనకి ప్యాకేజ్ ఇంకా ఎక్కువ వచ్చిందండి. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఆయన ప్యాకేజ్ ఎక్కువ వచ్చింది. మరీ ఎక్కువ చెప్తే ఏమవుతారంటే కొంతమంది అసలు నమ్మలేరు అనమాట. అందుకని సార్ నాకు ఇంత అమౌంట్ వస్తుంది సార్, ఇంత 11 lakhs నేను చెప్తున్నాను సార్, ఇంకా ఆయనకి ఎక్స్ట్రా కొంత ఇన్సెంటివ్స్ కొంత ఏదో బోనస్లు ఏవో వస్తాయంట, అవి కూడా కలుపుకుంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. సో అంత అమౌంట్ చెప్పినా కూడా మరీ కొంతమంది తప్పనుకుంటారేమో సార్, అందువల్ల నేను కన్ఫర్మ్ చేయట్లేదు సార్. నాకు వచ్చే అమౌంట్ అయితే ప్యాకేజ్ అయితే 11 lakhs వరకు వస్తుంది సార్, నేను అది మాత్రమే మెన్షన్ చేస్తున్నాను అని చెప్పారు నాకు. సో ఈరోజు ఆఫ్టర్నూన్ నాకు కాల్ చేశారు. ఇందాక మళ్ళీ నేను కాల్ చేసి 8 o'clock అప్పుడు కాల్ చేసి ఇట్లా రండి సార్ గ్రూప్లో కంటే కొంచెం బిజీ ఉన్నాను సార్, కుదరదు అని చెప్పారు. వస్తా అన్నారు, బట్ నేను ట్రై చేస్తానండి, వీలుంటే తీసుకొస్తాను. ఓకేనా, మీతో మాట్లాడిస్తాను ఎలా చేశారు ఏంటనేది. ప్యాకేజ్ అయితే 8 lakhs అండి. ఆయన బిజీగా ఉండటం వల్ల నేనే మీకు అనౌన్స్ చేస్తున్నాను. ఓకేనా, సో ఇది అనమాట ఈరోజు ఒక సక్సెస్. యాక్చువల్గా మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు చాలా మంది జాబ్స్ కొట్టారండి, 1 or 2 members కాదండి, నంబర్ ఆఫ్ పీపుల్ జాబ్ చేస్తున్నారు, జాబ్స్లో ఉన్నారు కూడా. కానీ ఏంటంటే మనకి వన్స్ జాబ్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా దొరకరు, ఎవరు కూడా దొరకరండి, ఫుల్ బిజీ అయిపోతారు. ఎట్లా ఉంటుందంటే రియల్ టైంలోకి వెళ్తే అసలు ఖాళీ ఉండదు. అది మామూలు ఇష్యూ కాదనమాట అది. ఎందుకంటే అంత బిజీగా ఉంటారు, క్లయింట్స్తో కాల్స్ వస్తుంటే ఆ బ్లూ ప్రింట్స్ చదువుకుంటూ మ్యాప్ చేసుకుంటూ ఎస్ఐపిలో ఆ టెన్షన్ ఆ భయం అనేది చాలా 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 క్రిటికల్గా ఉంటుంది అనమాట. సో అందువల్ల నేను చెప్తున్నాను. సో రియల్ టైంలోకి వెళ్తే ఆ సినారియో అంతా డిఫరెంట్గా ఉంటుంది, ఆ టెన్షన్ ఆ వర్క్ అట్మాస్ఫియర్ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా కేర్ఫుల్గా ఉంటారు. సో అందువల్ల ఏంటంటే కొంతమంది దొరకట్లేదు మనకి. జాబ్స్ కొట్టిన వాళ్ళందరూ కూడా, నేను ఈ వీడియో చూస్తారు కాబట్టి నేను చెప్తున్నాను, మన దగ్గర జాబ్స్ కొట్టిన వాళ్ళందరూ ఇన్ఫార్మ్ చేయండి నాకు. అట్లీస్ట్ ఒక 10 minutes కనుక మీరు టైం స్పెండ్ చేస్తే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నాకు అట్లీస్ట్, ఎందుకంటే మన ఇన్స్టిట్యూట్ ద్వారా జాబ్ వచ్చింది అనే విషయాన్ని బయటికి చెప్తే అది మనకి ఒక రకంగా ఏంటంటే నెక్స్ట్ జాయిన్ అవబోయే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అందువల్ల ఏంటంటే జాబ్ వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు ఇన్ఫార్మ్ చేయండి. జస్ట్ అట్లీస్ట్ 5 to 10 minutes అయితే నాతో మాట్లాడి చాలండి, నేను ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, మీరు ఇచ్చే సపోర్ట్ అదే నాకు ఒకటి. ఓకేనా, సో ఇదనమాట. ఒక ఆయన జాబ్ కొట్టారు మన దగ్గర, 11 lakhs ప్యాకేజ్ అండి. సో రామకృష్ణ గారు ఆయన పేరు, రామారావు గారు ఆయన పేరు. కొంచెం పేరు కరెక్ట్గా గుర్తులేదు, చూస్తాను, సేవ్ చేసుకున్నాను మొబైల్లో. ఒక్క నిమిషం అండి. రామారావు గారు అనమాట, రామారావు గారు 4th or 5th బ్యాచ్ ట్రైన్ అయినా చూడాలి, ఒకసారి చెక్ చేయాలి. 4th or 5th బ్యాచ్లో ట్రైనర్ అనమాట, మన దగ్గర నేర్చుకున్నారు. సో 11 lakhs ప్యాకేజ్, టాప్ 10 MNCలో వచ్చిందండి జాబు, యూకే బేస్డ్ క్లయింట్ అంట. సో ఆఫ్టర్నూన్ నాకు ఇన్ఫార్మ్ చేశారు. ఇందాక 8 అప్పుడు అట్లీస్ట్ మెసేజ్ అయినా చేయండి, కొంచెం మన వాళ్ళు చూపిద్దామని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ.